సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితులు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను పలుమార్లు విచారించింది. ఇక మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారించిన అధికారులు పలు ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు 228 మంది నోటీసులు ఇచ్చి పలువురు బాధితుల వాంగ్మూలం తీసుకున్నారు. అందులో 257 మంది బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో కేసులో సాక్షిగా ఇవాళ ప్రముఖ ఛానల్ అధినేత వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. ఆయన కాసేపట్లో విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే వాంగ్మూలం ఇవ్వడానికి జూబ్లీహిల్స్ పిఎస్ కు రావాలంటూ ఇప్పటికే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. సిట్ ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలనున్నారు. ఇక 2023 నవంబర్ నెలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కేసులో సాక్షిగా ఇవాళ ప్రముఖ ఛానల్ అధినేత వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. ఆయన కాసేపట్లో విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే వాంగ్మూలం ఇవ్వడానికి జూబ్లీహిల్స్ పిఎస్ కు రావాలంటూ ఇప్పటికే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. సిట్ ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. 2023 నవంబర్ నెలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, ఓవర్ టు రాధిక. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో ఈ సిట్ విచారణ కొనసాగుతూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు పనిచేసిన స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఈ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నాడు. తర్వాత మరో పోలీస్ అధికారి ప్రణీత్ రావు, మరో పోలీస్ అధికారులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతనని వీళ్ళందరూ కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతల ప్రమేయంతో చాలా మంది రాజకీయ నేతల ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జి వీళ్ళకి సంబంధించిన మొత్తం కూడా ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి చేసిన వార్తల నేపథ్యంలో విచారణ సిట్ ప్రత్యేక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్టింగ్ చేసింది. సిట్ విచారణ అంటే దాదాపు 15 నెలల పాటు అనారోగ్యంతో బాధపడుతున్నాయని చెప్పి అమెరికాకు వెళ్ళిపోయిన ప్రభుత్వంలో ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో వచ్చి ఆయన సిట్టు విచారణ ముందు కూడా హాజరయ్యారు. దాదాపు ఇప్పటికే పలుమార్లు ప్రభాకర్ రావును సిట్టు విచారించింది. దాంతో పాటు ప్రణీత్ రావు ఆందోళన తీసుకుంది. అయితే కేవలం పోలీస్ అధికారులే కాకుండా ఈ విచారణలో రాజకీయ నాయకులు కూడా సిట్టు విచారిస్తారు. తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సిట్టు విచారించింది. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగర్ అల్లాసరెడ్డి కూడా సిట్టు విచారణ వాంగ్మూలం తీసుకుంది. దాంతో తాజాగా ఇవాళ ఒక ప్రముఖ ఛానల్ అధినేత కూడా ఈ రోజు సిట్టు విచారణకు హాజరయ్యారు. కేవలం ఎంపీ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా రావాలని నోటీస్ ఇచ్చింది. ఇప్పటికే మొత్తం కూడా సిట్టు దాదాపు 250 మంది పైగా సిట్టు విచారణ సిట్టు వాంగ్మూలం సేకరించి దాదాపు ఇక్కడ 1,000 మంది ఇందులో ఉన్నారు. ఇందులో అన్ని విధానాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ప్రముఖంగా మాత్రం రాజకీయ నాయకులు, తర్వాత ఇతర ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా సిట్టు విచారిస్తా ఉంది. ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ శాంత్ కుమార్ తో పాటు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రఘునందన్ రావు, తర్వాత ఇతర ప్రముఖ కొంతమంది ఐఏఎస్ కూడా ఈ రోజు సిట్టు విచారణ తీసినట్టు తెలుస్తా ఉంది. మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా పిలిచే అవకాశం. ఏదేమైనా ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు దూకుడు పెంచడానికి కనుక్కోవాలి. వ్యక్తి పరిస్థితులు కూడా ఎవరున్నా ఎంత పెద్ద వాళ్ళు బాధ్యులున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఇందులో కొంతమంది అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఉన్న వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు
ఇప్పటికే వార్తలు వస్తా ఉంది. ఇవన్నీ నేపథ్యంలో ఈ మోటార్ స్పీడ్ వ్యవహారం జరగాల్సిన ప్రక్రియ, ఈ సిట్టు విచారణ ప్రక్రియ మధ్య మొత్తం వదిలిపెట్టేశారు. ఈ పరిస్థితుల్లో సిట్టు తమ విషయాలను వేగవంతం చేసిందని చెప్పి అనుకోవాలి. థ్యాంక్ యూ రామ్.